జై భారత్ మాతకు జై. భారతదేశంలో ఉన్న హిందువులందరికీ ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా చూడండి. ఈరోజు నిన్న జరిగింది 21 నాడు కాశ్మీర్లో జరిగింది ఉంది కదా. హిందువులను వాళ్ళ ఐడి కార్డు తీసుకొని మీరు హిందువులా ముస్లింలా అని అడిగి ఆడున్న ముస్లింలందరూ వదిలిపెట్టి హిందువులను కాల్చి చంపారు. మళ్ళా పాయింట్ ఇప్పి చూస్తారు వాళ్ళు. చూడండి ఎంత అలర్ట్ ఉన్నారో. అంటే భారతదేశంలో హిందువులు ఉండద్దని అలా వాళ్ళు ఒకటి కంకణం కట్టుకున్నారు. అయినా కూడా మనం 85 కోట్ల మంది ఉన్నారు. ఎవరికి ఏం కాదు, భయపడాల్సిన పని లేదు. ఈరోజు అది ప్రియాంక హస్బెండ్ వాడు వాద్రా, వాడు ఏమంటుండంటే ముస్లింలు కష్టాల్లో ఉన్నారంటుండు. వీడు ఎంత మన భారతదేశం సొమ్ముదిని భారతదేశంలో ఉండి అంటే ఇప్పుడు కష్టాల్లో ఉంటే హిందువులను చంపమంటుండే వాడు. హిందువులను చంపితే వాళ్ళ కష్టాలు తీరుతాయా? హిందువుల ఆస్తుల గురించి కూడా కష్టాలు తీరుతాయా? ఇక హిందువులు మరి నేనేం చెప్పాలి ఇదంతా చూడండి. ఇట్లా ఉన్నది ఈ జనం. అసలు మనం ఒక్కొక్క రక్తం ఉడుకుతా ఉంది. ఓ దిక్కు చచ్చిపోతున్నారు, మన జనం చచ్చిపోతున్నారని మనం ఎడుతా ఉంటే అమాయకులను చంపుతుండ్రు. వాళ్ళు అమాయకులను చంపుతారు. చూడండి, అమాయకులను చంపుతారు. హిందువులు అమాయకులే. అసలు వీళ్ళు తిరగబడరు. హిందువులకు మనిషికో కత్తి, మనిషికో తుపాకి ఇస్తే అప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఏమని జరుగుతుందో చూడండి. అఘోరలు వస్తారు, హిమాలయన్స్ అందరు దిగుతారు. ఇప్పుడు ఇది ఇట్లా చేస్తా ఉన్నాడు జనాన్ని రెచ్చగొట్టుకుంటూ ఉంటుండు. వాళ్ళు అమాయకులు, హిందువులు అమాయకులు అంటారు. వీడు రాహుల్ గాంధీ విదేశాలకు పోయేమో మా భారతదేశం కష్టాల్లో ఉందంటాడు. ఇదంతా చేసేంత రాహుల్ గాంధీ చేస్తుండే. ఇదంతా అక్కడ విదేశాలలో కదా వాళ్ళ దగ్గర లభించిన డబ్బు తీసుకొని అదేదో పేపర్ పెట్టి అందులో 5,000 కోట్లు అంట తిని ఇప్పుడు మన భారతదేశంలో కాశ్మీర్ మంచిది, అన్ని అందమైన ప్రదేశము, కూల్ ప్రదేశంలా ఉండి ఇతర దేశాల నుంచి వస్తున్నారు. అది ఓర్వలేక ఇట్లా చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు చాలా సీరియస్ అవుతుంది ఇది. వీళ్ళందరూ ఇప్పుడు ఎట్లాగో వార్ జరుగుతుంది. వార్ జరిగితే అలా ప్రపంచ పటంలో లేకుండా మన పాకిస్తాన్ పోతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఏముండే దేశాలు ఇటువంటి చేస్తే చట్టాలు తీసుకురావాలి. అది మన సీరియస్ చట్టాలు తీసుకొస్తే ఎవరు తప్పితమని కాల్చిపారేస్తారు. అప్పుడు హిందూ ముస్లిం అని ఉండడు. అటువంటి చట్టాలు తేవాలని మొక్కుతున్నాను. జై శ్రీరామ్, జై గోమాత. బండి సంజీవ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఇటువంటి దయచేసి నమస్తే. మీరందరూ అమిత్ షా గారికి చెప్పండి ఇట్లా జరిగే విషయాలు. మన భారతదేశంలో, మన తెలంగాణ జరిగేటి మీరు చెప్పండి. వేరే రాష్ట్రాలు జరిగేటి వాళ్ళు చెప్తారు. ఇది ఇటువంటి జరుగుతూ ఉంటే చెప్తా ఉంటే వాళ్ళు దీని లైన్లో పెట్టుకుంటారు. ఏం చేయాలి, మన భారతదేశంలో ఉన్న హిందువులకు ఏం చేయాలి అని ఒకటి ఆలోచన కొద్దీ వాళ్ళు చేస్తూ ఉంటారు. జై శ్రీరామ్, జై గోమాత.